Hello students, welcome to ACE Online. I'm Aditya, faculty at ACE Engineering Academy. I have a master's degree from IISc Bangalore. ACE Engineering Academy గత 30 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని గేట్ అండ్ ఈఎస్సి ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. అందులో చాలామంది స్టూడెంట్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో అడ్మిషన్ పొందారు. దాంతోపాటుగా గవర్నమెంట్ జాబ్స్ కూడా లింక్ అయి ఉన్నాయి గేట్ అండ్ ఈఎస్సి అనే ఎగ్జామ్స్తో. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా సాధించడంలో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ అకాడమీ, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మీ ముందుకి ఈఏపీ సెట్ ప్రోగ్రామ్తో సిద్ధంగా ఉంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈఏపీ సెట్ కోర్స్ని లాంచ్ చేసింది. ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్, ఆ కోర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటుగా మేము ప్రతిరోజు మీ అందరి కోసం, ఎవరైతే ఈఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం యూట్యూబ్లో ఈఏపీ సెట్ ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉండే వీడియోస్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అవి వాచ్ చేయండి, దాని క్వాలిటీ చూడండి ఎలా టీచ్ చేస్తున్నాము అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి మా కోర్స్ని పర్చేస్ చేస్తారు అని ఆశిస్తున్నాము. సో దీస్ ఆర్ ఆర్ కోర్స్ డీటెయిల్స్ స్టూడెంట్స్. సో వీ హ్యావ్ లాంచ్డ్ ఈఏపీ సెట్ 2025 ప్రీ-రికార్డెడ్ కోర్స్. ఎస్, ఇట్ ఈస్ ప్రీ-రికార్డెడ్ కోర్స్. సో మొత్తం కంటెంట్స్ని మేము రికార్డ్ చేసాము. మీరు సెల్ ఫోన్ ద్వారా లేదా ల్యాప్టాప్ ద్వారా లేదా ట్యాబ్ ద్వారా ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో 3 months 6 months సబ్స్క్రిప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. 3 months సబ్స్క్రిప్షన్ యొక్క ప్రైస్ లేదా ఫీ వచ్చేసి 499 రూపీస్ మాత్రమే. అలానే 6 months సబ్స్క్రిప్షన్ ఫీ వచ్చి 799 రూపీస్ మాత్రమే. ఇలాంటి కోర్స్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే, లేదా ఈ కోర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ కోర్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే, లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. సో ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీస్ కూడా మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చూస్తే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేశారు. మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేయడం జరిగింది. బిట్ సైజ్ వీడియోస్. యూజువల్గా మరి లెక్చర్స్ అంటే ఒక 1 hour 2 hours అలా ఉంటాయా? అలా ఉంటే బోర్ కొడుతుంది కదా. అలా రికార్డ్ చేయలేదు మేము. మినిట్స్లో, అంటే ఒక 15-20 minutesలో లేదా మ్యాక్సిమం 30 minutes డ్యూరేషన్ వీడియోస్ని మేము రికార్డ్ చేశాము. సో బిట్ సైజ్ వీడియోస్, దీనివల్ల మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఆ వీడియోస్ మీద, ఏదైతే టాపిక్ ఉంటుందో అది 15-20 minutes లేదా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సో బిగ్ వీడియోస్ కావు, చాలా షార్ట్ వీడియోస్ చేశాము. నో లిమిట్ ఆన్ వాచ్ టైం. సో ఎన్నిసార్లన్నా ఆ రికార్డెడ్ కోర్స్, ఆ డ్యూరేషన్లో 3 months డ్యూరేషన్లో లేదా 6 months డ్యూరేషన్లో ఎన్నిసార్లన్నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. యూజువల్గా ఒకసారి వాచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని కాన్సెప్ట్స్ కనుక క్రిటికల్గా లేదా కాంప్లెక్స్గా ఉంటే 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. సో వాచ్ టైమ్స్ మీద ఎలాంటి లిమిట్ లేదు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఒక కాన్సెప్ట్ని తీసుకొని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మోడల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ నుంచి. ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్, మరి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ ఏంటి అంటే ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలి అంటే టెస్ట్ సిరీస్ అనేది ఉండాలి. సో ఫ్రీ టెస్ట్ సిరీస్ అందరికీ కూడా, సో కోర్స్ తీసుకున్న వాళ్ళకి, కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఇది ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. ఫ్రీ అని చెప్పాను కదా, ఎలాంటి పేమెంట్ ఉండదు. కోర్స్ పర్చేస్ చేయడానికి మాత్రం 499 లేదా ఆ డ్యూరేషన్ బట్టి ఫీ కట్టాలి, కానీ టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్కి మాత్రం ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే టెస్ట్ సిరీస్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇవి ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్. ప్రతిరోజు మీ అందరికి యూట్యూబ్, మా ఏఎస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్, ఏఎస్ ఆన్లైన్ ఈఏపీ సెట్ ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్తో మేము మీ ముందుకు వస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఒక 40-50 డేసే కదా టైం ఉంది. ఈ డ్యూరేషన్లో మీకు ఉపయోగపడేలాగా షార్ట్ వీడియోస్, అలానే 1 minute సాల్వ్ అయిపోయేలాగా యూట్యూబ్ షార్ట్స్,
ఇంకెన్నో మోటివేషనల్ వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాము. సో ఈరోజు మేము కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఖచ్చితంగా మీకు ఆ టాపిక్స్ అర్థమవుతాయి. ఈ టాపిక్స్ మీకు ఈఏపీ సెట్లో మీకు స్కోరింగ్గా మారబోతున్నాయని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం రెగ్యులర్ హెక్సాగన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ ABCDEF be a regular hexagon with the vertices ABCDEF counterclockwise. If O is the center of ABCDEF, then the vector AO bar is parallel or equal to dash. 4 options ఇచ్చాడు, FE bar, CD bar, BC bar, CB bar, DE bar అని. సో ఒక రెగ్యులర్ హెక్సాగాన్ని మనం ఇమాజిన్ చేసుకోవాలి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటి అని. సో ఒకసారి మళ్ళీ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు చూస్తే దాని ప్రాపర్టీస్ కూడా ఒకటి మీకు అర్థమవుతాయి. ఒక రెగ్యులర్ హెక్సాగాన్ని డ్రా చేసుకుందాం. సో ఇందులో చాలా ఈజీగా గీయచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఉంది, షేప్స్. లెట్స్ డ్రా హెక్సాగన్. 6 సైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా ఇది అనుకోండి. హెక్సాగన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హెక్సాగన్ అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ అని అర్థం. సో వర్టిసెస్ని కూడా మార్క్ చేద్దాం. సో ఏమంటున్నాడు, ఆ వర్టిసెస్ని కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో డ్రా చేయమంటున్నాడు. ఓకే, డ్రా చేద్దాం. సో ఎస్, లెట్స్ సే దిస్ ఇస్ A, లెట్స్ సే దిస్ ఇస్ B, C, D, E and F. Just assume that all the sides are of equal length. ఇది ఒకవేళ 1 యూనిట్ అయితే ఇది కూడా 1 యూనిట్, ఇది కూడా 1 యూనిట్, ఇది కూడా 1 యూనిట్, ఇది కూడా 1 యూనిట్ అని మనం అజ్యూమ్ చేయాలి, ఎందుకంటే రెగ్యులర్ హెక్సాగన్ కాబట్టి. అండ్ ఇట్ హాస్ గాట్ అ సెంటర్ ఇచ్చాడు. ఈ సెంటర్ని O అని మార్క్ చేశాడు. నెక్స్ట్ ద వెక్టార్ AO బార్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో యూ జాయిన్ దిస్ 2 పాయింట్స్. లెట్స్ జాయిన్ దిస్ 2 పాయింట్స్. ఇఫ్ యూ జాయిన్, you get a vector which is called AO bar. So the vector AO bar is parallel to or equal to dash. ఇది దేనికి ప్యారలల్ గా ఉంది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇది దేనికి ప్యారలల్ గా ఉంది? ఆబ్వియస్ గా దీనికి ప్యారలల్ గా ఉంది, FE బార్ కి ప్యారలల్ గా ఉంది. సో ఇంతకన్నా సింపుల్ క్వశ్చన్ ఇంకేమైనా ఉంటుందా? దేనికి ప్యారలల్ గా ఉంది చూడండి ఫిగర్ నుంచే. సో ఇది ఈ డైరెక్షన్ ఉంటే ఇది కూడా అదే డైరెక్షన్ లో ఉంది. సో FE బార్ కి ఇది ప్యారలల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొన్ని ప్రాపర్టీస్ కూడా మీరు నేర్చుకుంటారు యాజ్ వీ డిస్కస్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్. ABCD is a regular hexagon. Okay, the sum of vectors BE bar, BC bar, EF bar, BA bar, CF bar and AF bar. సో ఒక రెగ్యులర్ హెక్సాగాన్ని ఇమాజిన్ చేసుకోవాలి మనం. సరే, ఇందాకలాగానే ఇమాజిన్ చేసుకుందాం. అండ్ ఆప్షన్స్లో అన్నింటిలో కూడా BF బార్లో ఇచ్చాడు. సరే, ఒక హెక్సాగన్ అయితే డ్రా చేసుకుందాం. షేప్స్. లెట్స్ ఇమాజిన్ దిస్ ఇస్ a hexagon, regular hexagon. Let's say this is A, B, C, D, E, F. సో ఈ ప్రాబ్లంలో యాక్చువల్గా అది కూడా మనం డ్రా చేయక్కర్లేదు, ఇవన్నిటిని యాడ్ చేయమంటున్నాడు, సమ్ ఆఫ్ ద వెక్టార్స్. సో వాట్ ఆర్ దోస్ వెక్టార్స్? లెట్స్ రైట్ దెమ్. లెట్స్ యూజ్ అ డిఫరెంట్ కలర్. కొన్ని వాటిలో ఇట్లా ఫిగర్ డ్రా చేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో అయితే అసలు అవసరం లేదు, ఎందుకో చూపిస్తాను. BE బార్ ప్లస్ BC బార్ ప్లస్ EF బార్ ప్లస్ BA బార్ ప్లస్ CF బార్ ప్లస్ AF బార్. సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని వెక్టార్స్ని మనం క్లబ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం క్లబ్ చేసి రాయొచ్చు. సో ఒక చోట రాద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఇస్ లైక్ BE బార్ ప్లస్ EF బార్. నెక్స్ట్ ఇంకేమైనా క్లబ్ చేయొచ్చు. BCని CFని క్లబ్ చేయొచ్చు. సో BC అండ్ దెన్ CF ప్లస్ ఇంకేం మిగిలినాయి, BA అండ్ AFని కూడా క్లబ్ చేయొచ్చు. అసలు ఈ ఫిగర్తో సంబంధమే లేదు ఈ క్వశ్చన్. నార్మల్ మీకు బేసిక్స్ తెలిసినా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో చూడండి, BE ప్లస్ EF ఆల్రెడీ మీకు వెక్టార్ అడిషన్ తెలుసు. ఈ రెండింటిని యాడ్ చేసే రిజల్టెంట్ వెక్టార్ వచ్చి BF బార్ అవుతుంది. ప్లస్ అలానే BC ప్లస్ CF. అరే ఈ CC సేమ్ ఉంది కదా, ఇంకా దాని C వదిలేసి మిగతా రాసేయండి. సో దిస్ ఇస్ ద ట్రిక్, BF బార్ ప్లస్. సో దీన్ని మర్చిపోండి, యాడ్ చేసినప్పుడు ఏం మిగులుతుంది అంటే BF బార్ మిగులుతుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ వెక్టార్ అడిషన్.
So BF, BF, BF. So this will be 3BF bar. Unda alanti option 3BF ani? Yes. So the answer for this is option D. So ఇందులో ఫిగర్ తో ఎలాంటి పని మనకి పడలేదు. సో జస్ట్ ఇవి యాడ్ చేసుకొని ప్రాపర్గా క్లబ్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్, ఇఫ్ ABCDF is a regular hexagon where two adjacent sides AB and BC are A bar and B bar respectively, then what is this CD bar? So maybe ఇక్కడ ఒకసారి ఫిగర్ కావాలి మనకి. Let's draw one hexagon. Let's name those vertices. మీకు నచ్చినట్టుగా నేమ్ చేసుకోవచ్చు. AB ఒక ప్రాపర్ ఆర్డర్లో వెళ్ళండి, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ. ABC DEF. సో ఇంకేమంటున్నాడు, వేర్ టూ అడ్జసెంట్ సైడ్స్ AB బార్ అండ్ BC బార్ ఆర్ A బార్ అండ్ B బార్. సో ABE వెక్టార్ ఇచ్చేసాడు మనకి ఏమని, దిస్ ఇస్ నథింగ్ బట్ A బార్ ఇట్ సెమ్స్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ B bar it seems. It's clearly given in the problem. Then what is CD? So CD value adugutunnadu. So ela find cheyali, and options are like B bar minus A bar, B bar plus A bar minus B bar and so on. So indulo oka property teliyali. Meeku konni diagonals chupistanu. So how does that look? For example, let's take a diagonal draw cheddam. Shapes loki velli straight line kavali. దీన్ని జాయిన్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. నౌ దిస్ ఇస్ వన్ డయాగ్నల్ స్టూడెంట్స్. AD ఇస్ అ డయాగ్నల్. ఓకే, సో ఈ డయాగ్నల్ అనేది చూడండి ఈ సైడ్కి BC అనే సైడ్కి ప్యారలల్గా ఉంది. సో రెగ్యులర్ హెక్సాగన్లో ప్రాపర్టీ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ డయాగ్నల్ లెంత్ కనుక చూస్తే ఖచ్చితంగా ఈ సైడ్ లెంత్కి ట్వైస్ ఉంటుంది. సో వీ యూజువలీ హ్యావ్ దిస్ ప్రాపర్టీ. ఒకసారి మీకు వర్డ్స్లో చెప్తాను. The length of diagonal of a hexagon is twice the length of the side which is parallel to that. So ఈ diagonal కి parallel గా ఉన్న side ఏది, ఇది. సో దీని లెంత్ ఎంత ఉంటుందంటే 2 times of this. So you can also write this vector, ఎందుకంటే డైరెక్షన్స్ రెండు సేమ్ కదా, you can write this vector as 2 times this vector. సో డైరెక్షన్స్ సేమ్ కాబట్టి ఆ విధంగా రాయొచ్చు. So we have one hint. So what is that hint? I'll repeat that point once again. మీ బుర్రలోకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది ఒక డయాగ్నల్ చూడండి. ఈ డయాగ్నల్ ఈ సైడ్ కి క్లియర్ గా ప్యారలల్ గా ఉంది. సో దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. యూ కెన్ రైట్ దిస్ AD యాజ్ 2 times BC. ఇది రెగ్యులర్ హెక్సాగన్ యొక్క ప్రాపర్టీ. సో ఎప్పుడైతే డయాగ్నల్ చూస్తారో అది ట్వైస్ ఇట్ ఈస్. సో దీని లెంత్ కనుక చూస్తే 2 times ద లెంత్ ఆఫ్ దిస్. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ దీన్ని AD బార్ యూ కెన్ రైట్ దిస్ డైరెక్ట్లీ యాజ్ 2 times BC. This is the first conclusion. And what next? AD ni nenu ila kuda express cheyochu. If you add this, you obviously get AD. So add cheyandi, inkosari malli chupistunanu. So vector wise you add AB, BC and then CD, you obviously get what? AD. So let's add AB bar plus BC bar plus CD bar. This is nothing but AD. So this has to be 2 times BC bar. ఒకవేళ మీకు డౌట్ వస్తే చూడండి, ఇది AB ప్లస్ BC ఏమవుతుంది, AC అవుతుంది. AC ప్లస్ CD ఏమవుతుంది, AD అవుతుంది. సో అలా చెక్ చేసుకున్న మీకు ADనే ఉంది. సో క్వశ్చన్లో AB బార్ ఇస్ గివెన్ యాజ్ A బార్, BC బార్ ఇస్ గివెన్ యాజ్ B బార్ ప్లస్ వీ వాంట్ CD, సో ఇట్ ఇస్ CD బార్ ఈక్వల్ టు 2B బార్. సో జస్ట్ కీప్ CD బార్ హియర్. CD బార్ ఇస్ 2B minus B is B. And then A is also going the other side, so it's minus A bar. So CD bar is B bar minus A bar. Equation ki answer they are asking CD bar, so it is B bar minus A bar, which is nothing but option A. Chala questions frequent ante recent years lo ee regular hexagon మీద చాలా పాయింట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సో ఏం చెప్తున్నాను నేను, మీరు డయాగ్నల్ లెంత్ లేదా డయాగ్నల్ వెక్టార్ రాయాలనుకుంటే 2 times ది ఈ డయాగ్నల్కి ప్యారలల్గా ఉన్న సైడ్ ఉంటుంది కదా, సో 2 times ద ప్యారలల్ సైడ్ అని రాయొచ్చు అనమాట. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. దిస్ ప్రాబ్లమ్ ఇస్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్. సో సేమ్ ఇయర్ డిఫరెంట్ సెట్స్లో అడిగారు. లెట్స్
try to solve this. ABCDEF is a regular hexagon with AB equal to, like AB bar is A bar, BC bar is B bar. Then what is CE bar? ఇందాక మనని CD అడిగారు, ఇప్పుడు మనని CE అడుగుతున్నారు. So how do you find a CE? So that's the question, and these are the various options. So ఇందాకడ లాజిక్ ఏ మనం ఫాలో అవ్వచ్చు. ఇందాకడ లాజిక్ ప్రకారంగా మనకి CD బార్ ఏమని వచ్చింది, B బార్ మైనస్ A బార్. అది నేను ఇక్కడ అస్యూమ్ చేస్తాను. సో వీ అండర్స్టూడ్ దాట్ CD is B bar minus A bar. Next, what you can do is, you can write, ఒకసారి ఫిగర్ చూడండి, CE కావాలి మనకి. సో we want CE. How will you write CE? ఒక్కసారి ఆలోచించండి, CE ఎలా వస్తుంది? CD plus DE అని తీసుకోవచ్చు. Okay, so look at this. I can write CE as from this figure CD plus next DE. Order important, DE. ఆల్రెడీ మనకి CD తెలుసు, B బార్ మైనస్ A బార్ అని. ఇప్పుడు DE కావాలి నాకు. DE ఎలా వస్తుంది? DE ఈ యొక్క సైడ్ ఆల్రెడీ ఈ సైడ్కి ప్యారలల్గా ఉంది చూడండి. ఇది క్లియర్గా ప్యారలలే కాదు, సేమ్ డైరెక్షనే కాదు, లెంత్ వైజ్ కూడా సేమ్. మీకు ఎలా తెలుసు లెంత్ వైజ్ కూడా సేమ్ అని? లెంత్ వైజ్ కూడా సేమ్, ఎందుకంటే అది రెగ్యులర్ హెక్సాగన్ కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి. సో నాకు ఏం కావాలంటే DE కావాలి. ఆల్రెడీ AB చూడండి, ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. A నుంచి B, AB బార్ని A బార్ అని డినోట్ చేసాం, కానీ మనకు కావాల్సింది DE, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ డైరెక్షన్లో వెళ్తుందో దీనికి ఆపోజిట్గా ఉందంటే మైనస్ A బార్ అని తీసుకోవచ్చు. సో మైనస్ A బార్. సో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఇస్ CD బార్? CD బార్ ఇస్ B బార్ మైనస్ A బార్ ప్లస్ వాట్ ఇస్ DE? ఇంకొకసారి చెక్ చేసుకోండి. DE ఇక్కడ ఇలా వెళ్ళాం మనం, ఇలా వెళ్ళిన వెక్టార్ని A బార్ అన్నాం, కానీ డైరెక్షన్ ఒక్కటే, మీన్ ఆపోజిట్లో ఉంది కాబట్టి మైనస్ A బార్తో రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ మైనస్ A బార్. సో ఫైనలీ దిస్ ఇస్ B బార్. minus A is minus 2A bar. ఉందా అలాంటి ఆప్షన్? B bar minus 2A bar? Yes. So the answer for this question is option C. Students, so simple, they asked CE. C ని మనం CD plus DE అని రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్లో CD కనుక్కున్నాం. నెక్స్ట్ DE ఎక్స్ప్రెషన్ కూడా తెచ్చుకున్నాం. AB A bar అయితే మరి DE ఇలా వెళ్ళింది మైనస్ A bar అవుతుంది. చాలా చాలా సింపుల్. కమ్ ఆన్. సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. లెట్ ABCDEF be a regular hexagon with the vertices ABCDEF counterclockwise. Then the vector AB plus BC is equal or parallel to dash. So AB plus BC దేనికి parallel అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సిల్లీ క్వశ్చన్ అంటే ఇది, అసలు హెక్సాగన్ డ్రా చేయకుండా కూడా చేయొచ్చు. వాట్ ఈస్ AB బార్ ప్లస్ BC బార్? ఇట్ ఈస్ AC బార్. ఆప్షన్స్ చూసుకుందాం. What is BC plus CD? Option A. What is BC plus CD? It is BD. Option B. What is CD plus DE? It is CE. What is AF plus FE? Which is AE. Next, FE plus ED. FE plus ED is FD. సో ఇప్పుడు ఈ AC దేనికి ప్యారలల్గా ఉంది అని అడుగుతున్నాడు. AC దేనికి ప్యారలల్? మేబీ ఒకసారి హెక్సాగాన్ని డ్రా చేసుకుందాం, మీకు కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. సో లెట్స్ డ్రా ఎ రఫ్ ఫిగర్. సో మార్క్ చేయండి వర్టిసెస్ A, B, C, D, E, F. సో మనం చెక్ చేస్తున్న సైడ్ ఏంటి ఇప్పుడు? AC. ఒకసారి మార్క్ చేసుకుందాం. AC నాకు ఒక స్ట్రైట్ లైన్ కావాలి. AC. ఇది దేనికి ప్యారలల్గా ఉంది అని అడుగుతున్నాడు. BDకి ప్యారలల్గా ఉందా? BD ఇలా డ్రా చేస్తారు, కాదు, ప్యారలల్గా లేదు. BDకి. CEకి ప్యారలల్గా ఉందా? CEకి లేదు. AEకి ప్యారలల్గా ఉందా? లేదు. FD ఒకసారి FD లైన్ కూడా డ్రా చేద్దాం, అదే మన ఆన్సర్. సో FD. ఈ రెండు ప్యారలల్గా కనిపిస్తున్నాయి కదా. ఇంతకన్నా ఇంకా ఏమైనా సింపుల్ ప్రాబ్లం ఉంటుందా? చాలా చాలా సింపుల్ ఇది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ D. లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్. In a regular hexagon ABCDEF,
AD bar plus EB bar plus FC bar equal to 3 lambda minus 8 into AB bar, then what is the value of lambda? సో ఇంతకు ముందు సాల్వ్ చేసిన దానికన్నా ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. Let's draw the regular hexagon. Let's mark their vertices. Let's say this is A, B, C, D, E, F. AD bar, AD. So let's join this to color maruddam. This is AD. ఇంతకు ముందు కూడా ఒక ప్రాపర్టీ చెప్పాను, ఇది డయాగ్నల్ అన్నమాట. ఈ డయాగ్నల్ బీసీకి ప్యారలల్గా ఉంది. ఒకవేళ మీరు లెంత్ కనుక చెక్ చేస్తే ఏడి యొక్క లెంత్ బీసీతో కంపేర్ చేస్తే ద లెంత్ ఆఫ్ ఏడి విల్ బి ట్వైస్ బీసీ. ఇది రెగ్యులర్ హెక్సాగన్ యొక్క ప్రాపర్టీస్. సో ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ఏడి స్టూడెంట్స్? ఏడి ఈస్ 2 times బీసీ. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సో అండ్ ఎఫ్సి బార్ కూడా కావాలి, ఎఫ్సి. ఓకే, ఎఫ్సి దాన్ని కూడా డ్రా చేద్దాం. సో లెట్స్ టేక్ అ స్ట్రైట్ లైన్, షేప్స్, డాటెడ్ లైన్స్తో ఎఫ్సి దీన్ని జాయిన్ చేద్దాం. ఇది దేనికి ప్యారలల్గా ఉందో చూడండి, ఎఫ్సి. ఇది కూడా ఒక డయాగ్నలే కదా, ఇది కూడా ఒక డయాగ్నల్. ఇది దేనికి ప్యారలల్గా ఉంది? రెగ్యులర్ హెక్సాగన్లో ఏ సైడ్కి ప్యారలల్గా ఉంది? ఆబ్వియస్గా ఇది దీనికి ప్యారలల్గా ఉంది, ఏబీకి. సో ఎఫ్సిని ఏమని రాయొచ్చు? ఎఫ్సి బార్ ఇస్ 2 times ఏబి. ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్, ఎఫ్ నుంచి సి, ఏబి నుంచి బిఎస్. ఎఫ్సి బార్ ఇస్ 2 ఏబి. సో ఈ డేటా వచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు మనకి, ఏమని? ఏడి బార్ ప్లస్ ఈబి బార్ ప్లస్ ఎఫ్సి బార్ ఇస్ 3 lambda minus 8 into AB అని. అండ్ దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. ఇవన్నీ కూడా ఏబీలో కనుక ఎక్స్ప్రెస్ చేస్తే, రెండు సైడ్స్ ఏబీ ఉన్నాయి కాబట్టి కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తే లాంబ్డా వస్తుంది. సో ఇప్పుడు మన ఇంటెన్షన్ దీన్ని ఏబీలో రాయాలి, దీన్ని కూడా ఏబీ. ఏబీ ఎలా రాస్తాం అనేది ఈ కాన్సెప్ట్. ఏడీని ఫస్ట్ 2 times బీసీ అని రాసుకుంటాను. దిస్ ఇస్ 2 times బీసీ బార్. అండ్ దెన్ ఐల్ కీప్ ఈబీ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఎఫ్సి ఇస్ 2 times ఏబీ. దీన్ని మాత్రం నేను చేంజ్ చేయను, నాకు ఏబీ కావాలి టర్మ్స్. సో దిస్ హ్యాస్ టు బి ఈక్వల్ టు 3 lambda minus 8 into AB. సో బీసీ 2 బీసీ కదా, దాన్ని మనం బీసీ ప్లస్ బీసీ అని రాద్దాం. సో లెట్స్ రైట్ లైక్ దిస్, ఈబీ బార్ ప్లస్ 1 బీసీ అండ్ దెన్ అనదర్ బీసీ. ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఇలా రాయొచ్చు, 2 బీసీని మనం బీసీ ప్లస్ బీసీ రాయొచ్చు, అండ్ దీన్ని ఫస్ట్ కూడా రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ దెన్ యూ హ్యావ్ దిస్ 2 AB ఈక్వల్ టు 3 lambda minus 8 into AB bar. What is EB plus BC? అరే చూడండి, వెక్టర్ అడిషన్ వల్ల ఈ బీబీని దాచిపెట్టండి, ఈసీ మిగులుతుంది. సో దిస్ ఇస్ ఈసీ అండ్ దెన్ దిస్ ఇస్ బీసీ ప్లస్ 2 AB. నెక్స్ట్ వాట్ ఈస్, ఓకే, ఈసీ అండ్ బీసీ. ఈసీ ఎక్కడ ఉంది? ఓకే, ఈసీ బీసీ. సో ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చా? వీటిని మనం క్లబ్ చేసి ఏబీలో రాయగలగాలి. సో దిస్ ఈజ్ ఈసీ, ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ బీసీ. ఈసీని మనం ఏమని రాయొచ్చు? I can write EC as FB. సో ఎందుకంటే ప్యారలల్ కదా, డైరెక్ట్గా FB అని రాయొచ్చు. సో యూ కెన్ రీప్లేస్ EC విత్ FB. సో దిస్ ఇస్ FB ప్లస్ BC ప్లస్ 2AB. అర్థమైందా? ఈసీ కదా, చూడండి ఈసీని నేను డాటెడ్ లైన్స్తో మార్క్ చేసా. ఇది ప్యారలల్ అండ్ లెంత్ వైజ్ కూడా రెండు సేమ్. సో FB అని రాయొచ్చు. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే FB ప్లస్ BC విల్ బి FC. ఓకే, సో యూ హ్యావ్ FC, ఈ రెండింటిని క్లబ్ చేస్తే FC వస్తుంది, ప్లస్ 2AB. దిస్ హ్యాస్ టు ఈక్వల్ టు 3 lambda minus 8 into AB. ఇంకొక స్టెప్ కావాలి, ఇక్కడ కూడా AB వస్తే అప్పుడు నేను కంపేర్ చేయొచ్చు. FC, అరే ఇది ప్యారలల్,
ఇందాక ఆల్రెడీ ఆ స్టోరీ చెప్పా కదా ప్యారలల్ అని. సో ఎఫ్సి కెన్ బి రిటన్ యాజ్ 2 times ఏబీ కదా. ఇదొక డయాగ్నల్, ఇదేమో ఒక దీనికి ప్యారలల్గా ఉన్న ఒక సైడ్. సో లెంత్ వైజ్ చూస్తే ఎఫ్సి కెన్ బి రీప్లేస్డ్. ఇక్కడ రాస్తాను ఎఫ్సి ఇస్ 2 AB స్టూడెంట్స్. కమాన్. సో ఫైనలీ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ AB. 2AB plus 2AB. This has to be equal to 3 lambda minus 8 into AB. We have solved the problem. So this is 4 AB bar equal to 3 lambda minus 8 into AB bar students. So now you can compare the coefficients. 4 equal to 3 lambda minus 8. So if 8 comes here, it's 12. 12 equal to 3 lambda. This implies that the value of lambda is 12 by 3, which is 4. So it's a fantastic problem. ఒకసారి డ్రా చేసుకొని డయాగ్నల్స్ని కంపేర్ చేసుకోవాలి. ఈ డయాగ్నల్ దీనికి ప్యారలల్గా ఉంది. సో యూ కెన్ రైట్ ఎఫ్సి యాజ్ 2 times ఏబీ. ఇది రెగ్యులర్ హెక్సాగన్ యొక్క ప్రాపర్టీ. ఇది ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. సో జస్ట్ ప్రాపర్టీస్ తెలిస్తే రావు, ప్రాక్టీస్ చేయగలగాలి. సో టర్మ్స్ని ప్రాపర్గా క్లబ్ చేసి ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేశాను. సో ఫైనల్లీ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఇస్ 4.